దేవునికి స్తోత్రాలు. ప్రభు పేరట మరి యూట్యూబ్ ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయమును మొట్టమొదటి వచనం నుండి మనం చదువుకుందాం. మరి వాక్యాన్ని చదువుకుందాం. దయచేసి అందరూ ఈ యొక్క సెల్ ఫోన్ దగ్గర లేకపోతే యూట్యూబ్కి దగ్గరగా కూర్చొని మీరు యూట్యూబ్లో దేవుని వాక్యాన్ని వింటూ ఉండండి. మరి చిన్న ప్రార్థన చేసి వాక్యంలోనికి వెళదాం. మహాగణుడును మహోన్నతుడైన మా పరలోకపు ప్రియ తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ ఆదివార దినమున నాయన 19వ తారీఖులో ప్రభువాన తండ్రి మేము నీ సన్నిధిలో కూడి నీ వాక్యమును అందిస్తూ ఉండగా నాయన తండ్రి ఈ వాక్యాన్ని వినుచున్నటువంటి వారికి అందరికీ కూడా నాయన తండ్రి అవి ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా సహాయం చేయండి. నన్ను కూడా నీ జ్ఞానాత్మతో నింపి నీ పరిశుద్ధ లేఖనములో నుండి నాతో మాతో అందరితో మాట్లాడండి. మా ఆత్మీయ జీవితాలకు మేలు దయచేయండి. దుష్టుడికి ఎక్కడ అధికారం లేకుండా దూరపరచండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. కూడి వచ్చిన మీ అందరికీ కూడా వందనాలు. మరి దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. 2వ అధ్యాయము మొట్టమొదటి వచనాన్ని చదువుతున్నాం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఎలాగూ రాయం, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేదనియు, అపోస్తలులు కాకయే తాము అపోస్తలులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారి అబద్ధీకులని నీవు కనుగొంటువనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారం వహించి అలయలేదనియు నేను ఎరుగుదును. ప్రియ దేవుని పిల్లలరా, ఇక్కడ దేవుని వాక్యంలో మనము యేసుక్రీస్తు ప్రభువారు 7 సంఘాలకి కూడా ఉత్తరాలు రాస్తూ మొట్టమొదటి వచనంలో ఆ సంఘపు దూతకు, ఆ సంఘంలో ఉన్నటువంటి సంఘ కాపరికి ఉత్తరం రాస్తూ ఉన్నాడు. రాసినప్పుడు ఆయన తన ఆధిక్యతలను గురించి ఫస్ట్గా మొట్టమొదటి వచనంలో వాడుతున్నాడు. నేను 1వ అధ్యాయంలో 20వ వచనంలో 7 దీపస్తంభాల గురించి వివరించాను. 7 నక్షత్రాల గురించి కూడా వివరించటం జరిగింది. ఆ నక్షత్రములు అనగా 7 సంఘాలకు దూతలని, అనగా సేవకులని, అలాగే 7 దీపస్తంభములు అనగా 7 సంఘాలని, దాని గురించినటువంటి వివరణ పోయిన ఎపిసోడ్లో మీకు చెప్పాను. 2వ అధ్యాయంలో మొట్టమొదటి వచనంలో ఎఫెసులో ఉన్నటువంటి సంఘపు దూతకు ఇలా రాయము, అంటే ఆ సంఘానికి ఉన్నటువంటి కాపరిగా, లేకపోతే ఆ సంఘానికి ఉన్నటువంటి పాస్టర్ గారికి ఉత్తరం రాయమంటారు. ఆ సేవకునికి ఉత్తరం రాస్తే సంఘం అందరికీ కూడా ఉత్తరం రాసినట్లే. పూర్వపు దినాలలో ఉత్తరాలు రాసేవాళ్ళు, కానీ ఈనాడు సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ఉత్తరాలు అంటే ఇప్పుడున్నటువంటి వాళ్ళకి తెలియనటువంటి సందర్భం. అయితే మరి దీనిలో వివరణ ఏంటి అని చెప్పానంటే, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించేటటువంటి వాడు చెప్పు సంగతులేవనగా. తర్వాత ఎఫెసు సంఘానికి ఏమని చెప్తున్నాడు అని చెప్పానంటే, నీ క్రియలు, నీ కష్టము, నీ సహనము నేను ఎరుగుదును అంటున్నాడు. ఎఫెసు సంఘం యొక్క క్రియలు,
రెండవది కష్టము, మూడవది సహనము. నేను ఎరుగుదును అంటున్నాడు. ఎవరి మాట చెప్తుంది? యేసుక్రీస్తు ప్రభువారే. క్రియలు అనగా పనులు అని అర్థం. క్రియలు అని చెప్పాను అనగా అలంకరణ. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయంలో మనం చూస్తే ఆమె ధరించుకొనుటకు నిర్మలమును సన్నమైనటువంటి నారబట్టలు ఆమెకి ఇవ్వబడును, అవి పరిశుద్ధుల నీతి క్రియలు అని చెప్పని రాయబడుతున్నాయి. పరిశుద్ధుల నీతి క్రియలు అని చెప్పానంటే వారు చేసినటువంటి పనులు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ సంఘానికి సంఘంతో అంటున్నాడు, నీ క్రియలను నేను ఎరుగుతును. క్రియలు అనగా పనులు. మనుషులలో చెడ్డ క్రియలు ఉంటాయి, మంచి క్రియలు కూడా ఉంటాయి. కొంతమంది దేవుని క్రియలు అని మాట్లాడతారు, అంటే దేవుని పనులు అని అర్థం. సాతాను క్రియ చేశాడు అంటాడు, అంటే వాడు మన పైన వాడి పనిని ప్రయోగించాడు అనగా దేవుని పనిని పాడు చేయటానికి వాడు దేవుని పిల్లలైనటువంటి వారిని తప్పు మార్గంలో నడిపించాడు. వాడు ఈ సంఘం యొక్క క్రియలు చాలా బాగున్నాయని చెప్పారని ఎఫెసీ సంఘానికి యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. మన బైబిల్ గ్రంథంలో ఎఫెసీ సంఘము అనేటటువంటి ఎఫెసీ పత్రిక అనే పత్రిక ఉంది. ఆ సంఘానికి అది చిన్న ఆసియా అనేటటువంటి ప్రాంతంలో, అది ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి చిన్న ఆసియా అనేటటువంటి ప్రాంతంలో 7 ప్రాంతాలు ఉన్నాయి. ఆ 7 ప్రాంతాలలో ఒకటి ఎఫెసు. ఈ ఎఫెసు అనేటటువంటిది ఒక వ్యాపార స్థలము. రెండవది, ఇది చాలా విగ్రహారాధన కలిగినటువంటి పట్టణం. ఇది ఇక్కడ డయానా అనేటటువంటి దేవతకి ఇంచుమించుగా 150 అడుగుల ఎత్తు, అలాగే 18 అడుగుల వెడల్పులో ఒక పెద్ద విగ్రహం కట్టారు. దాన్ని ప్రపంచ వింతలలో 7 వింతలను ఉన్నాయి ప్రపంచంలో. ఈ 7 వింతలలో ఎఫెసీ పట్టణంలో ఉన్నటువంటి డయానా అనేటటువంటి దేవత యొక్క గుడి కూడా ప్రత్యేకమైనటువంటిది అని చెప్పవచ్చు. అలాంటి పట్టణంలో అది ఒక వ్యాపార స్థలం, రాజకీయాలకు నిలవైంది, అలాగే పాపానికి కూడా నిలవైనటువంటిది. డయానా దేవత యొక్క ఆలయంలో వేల మంది వేశ్యలు ఉంటారు. ఆ వేశ్యలు అక్కడ ఉండి వాళ్ళు చేసేటటువంటి పనులను చూసినప్పుడు ఆ దేవత సంతోషించి వారికి ప్రసన్న అవుతుంది అనేటటువంటిది ఒక నానుడు ఉంది. ఈ ఎఫెసీ పట్టణానికి అలాగే ప్రక్కన ఉన్నటువంటి స్వర్ణ అనేటటువంటి పట్టణానికి, పెర్గము అనేటటువంటి సంఘానికి, అంటే ఆ పట్టణానికి మూడింటికి ఒక రోడ్డు ఉంది. అదేంటి అని చెప్పారంటే త్రికోణాకారంలో ఉండేటటువంటిది. 7 సంఘాలకి కూడా ఉన్నటువంటి దారులన్నీ మరలా తిరిగి వచ్చి ఎఫెసీ సంఘంలో, ఎఫెసీ పట్టణంలోనే కలుస్తాయి. ఈ ఎఫెసీ సంఘానికి అపోస్తులుడైనటువంటి పౌలు మొట్టమొదటి సువార్త ప్రకటించినటువంటి పట్టణం ఏది అని చెప్పారంటే ఎఫెసీ పట్టణమే. ఈ పట్టణంలో సంఘానికి కాపరిగా తిమోతిని దేవుడు ఆ యొక్క అపోస్తులుడైనటువంటి పౌలు నిర్ణయించి పంపించాడు. ఈ సంఘానికి కాపరి ఎవరు అని చెప్పారంటే తిమోతి. స్వర్ణ అనేటటువంటి ప్రాంతంలోనికి మనం వెళితే అక్కడ
మరి తుతైరా పట్టణస్థురాలైనటువంటి ఆ స్త్రీ ఉన్నటువంటి ఇల్లు కూడా ఆ ప్రాంతంలో ఉందని చెప్తారు. అయితే 7 సంఘాలలో పెద్ద సంఘం ఏది అని చెప్పానంటే, కొన్ని వేల మంది క్రైస్తవులు ఆ పట్టణంలో ఆ రోజుల్లో ఉన్నారు. ఈ పట్టణానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అని చెప్పానంటే, ఇది యేసుక్రీస్తు ప్రభు పుట్టకు మునిపే ఇది మంచి పేరు కలిగినటువంటి పట్టణంగా ఉంది. ఇది తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారి తర్వాత కూడా క్రీస్తు శకము 60వ సంవత్సరంలో ఈ సంఘం, ఈ యొక్క ఎఫెసీ పట్టణంలో సంఘం అనేటటువంటిది పౌలు ద్వారాగా కట్టబడేది. మరి ఎఫెసీ పట్టణంలో మరి పునరుద్ధానాన్ని గురించి చెరగా పట్టుకొని పోయి, తర్వాత రెండోది ఏంటి అని చెప్పంటే క్రియలను గురించి కూడా మరి ప్రధానమైనటువంటి ఆ విషయంగా రాశాడు. సత్క్రియలు అనేటటువంటి మాట ఎఫెసీ సంఘానికి రాస్తున్నాడు. అంటే అది క్రియలు కలిగినటువంటి సంఘము అని చెప్పారని దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటిది. చూడండి, ఒకసారి ఒక మాట చదువుకుందాము మనము. ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయంలో 7వ వచనాన్ని చదువుతున్నాను. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టును. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. దేని చేత అంట? విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఎఫెసీ పత్రిక అంతటికి కూడా ముఖ్యమైనటువంటి మాట ఏంటి అని చెప్పారంటే ఈ మాటే. తర్వాత ఇది దేవుని వరమే. 9వ వచనం, అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడను అతిశయపడ వీలు లేదు. ఒక విషయాన్ని గమనిస్తే, మనమేమో విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాము, అబ్రహామేమో క్రియల మూలంగా నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. మన విషయంలోనేమో మరి తన ఉచితమైనటువంటి కృపచేత మనలను దేవుడు నీతిమంతులుగా చేశాడు. కానీ అబ్రహాం విషయంలో అబ్రహాం యొక్క క్రియలను బట్టి నీతిమంతుడిగా తీర్చాడు. ఆ క్రియలు ఏంటి అని చెప్పానంటే, మొట్టమొదట నేను చూపించబోయే దేశానికి వెళ్ళు అని చెప్పానంటే, మారు మాట్లాడుకోకుండా ఆ పట్టణానికి, ఆ దేశానికి వెళ్ళిపోయాడు అబ్రహాము. రెండవది ఏంటి అని చెప్పానంటే, పిల్లలు లేకపోతే చాలా కాలము దేవుని మీద నమ్మకంతో నిరీక్షించి ఎదురు చూశాడు. ఏనాడు విసుక్కోవటం కానీ దేవుని మీద నిందేయటం కానీ చేయలేదు. మూడవది ఏంటి అని చెప్పానంటే, అన్ని విషయాలలో దేవునికి 10వ వంతు చెల్లించాడు. ఇంకోటి ఏంటి అని చెప్పానంటే, దేవునికి ఎక్కడికైతే ఆ యొక్క అబ్రహాము వెళ్ళాడో ఆ ప్రాంతంలో మొట్టమొదట బలులు అర్పించాడు. దేవునికి బలి అర్పించిన తర్వాత గుడారం కట్టుకున్నాడు. చివరిగా ఇంకొక విషయం ఏంటని చెప్పానంటే, అబ్రహాం దగ్గర నేర్చుకోవాల్సిన సంగతులు చాలా ఉన్నాయి. కానీ అన్ని వివరిస్తే మనకి ఈ యూట్యూబ్లో మనకి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేము. కాబట్టి కొన్ని విషయాలను విడిచిపెట్టి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు చెప్పుకుంటూ ముందుకు సాగుతున్నాను. అయితే దీనిలో రాయబడిన మాట ఏంటంటే, తన కుమారుడైనటువంటి ఇస్సాకుని దేవునికి బలిగా అర్పించమన్నప్పుడు అతడు దేవునికి తన కుమారుని బలిగా అర్పించడానికి వెనుకాడలేదు. దేవుడు గొప్ప సంగతి ఏంటి అని చెప్పి అంటే, ఈనాడు మనం దేవునికి కానుకలు ఇవ్వాలన్నా కూడా గడగడగడ వణుకుతాం. కానీ లేక పుట్టినటువంటి ఏకైక కుమారుడైనటువంటి వాగ్దాన కుమారుడైనటువంటి ఇస్సాకుని నాకు బలిగా అర్పించని చెప్పానంటే, మరలా మారు మాట్లాడుకోకుండా దేవునికి బలిగా అర్పించాడు తన కుమారుడు. కనుక అబ్రహాము క్రియల మూలంగా నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. మరి ఇవన్నీ మనం చేయలేకపోతున్నాం కాబట్టి ఆయన తన కృపచేత, ఉచితమైనటువంటి కృపచేత మనల్ని నీతిమంతులుగా చేశాడు. అందుకని ఇక్కడ ఏమని రాశాడంటే, మరియు వాటి యందు మనము నడుచుకునవలనని
దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై, అనగా మంచి క్రియలు చేయుటకై. అయితే ఎఫెసీ సంఘానికి ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటి అని చెప్పానంటే, ఒకటి, ఈ సంఘము విశ్వాసం కలిగిన సంఘం. రెండవది ఏంటి అని చెప్పానంటే, దేవుని కృపలో నడుస్తున్నటువంటి సంఘము. మూడవది ఏంటి అని చెప్పానంటే, సత్క్రియలు కలిగినటువంటి సంఘం ఈ సంఘము. కాబట్టి ఈ సంఘానికి యేసుక్రీస్తు ప్రభు వారు అపోస్తులుడైనటువంటి యోహాను ద్వారా ఈ మాటలు రాయిస్తున్నాడు. అందుకని అంటాడు, నీ క్రియలు నాకు తెలుసు. అంటే నువ్వు పని. రెండవది పని అనగా ప్రార్థన చేయుట, వాక్యమును ప్రకటించుట, మరి క్రియలు చేయటం. క్రియలు అని చెప్పానంటే లేనటువంటి వారికి సహాయం చేయటం, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నటువంటి వారికి పరిచర్య చేయటం అనేటటువంటిది. కొర్నేలితో అంటాడు, నీ ప్రార్థన, నీ ధర్మకార్యాలు కూడా దేవుని సన్నిధికి చేరి అని చెప్పాడు. చాలా మందికి విశ్వాసం ఉంటుంది కానీ క్రియల దగ్గరికి వచ్చేప్పటికి వెనక్కి తీస్తున్నారు. కొంతమందికి దాతృత్వం ఉంటుంది. ఒక్కొక్కళ్ళు అంటూ ఉంటారు, వింటూ ఉంటారు. నేను ఏమనంటే, అయ్యా వాళ్ళకున్న ఆస్తి కనుక నాకుంటే దేవుని కొరకు నేను ఎంత ఖర్చు పెట్టేవాడిని. ఉన్నవాడికి ఏమో దేవుని కొరకు ఖర్చు పెట్టడానికి మనసు రాదు, లేని వాడికి ఏమో దేవుని కోసం చాలా ఖర్చు పెట్టాలని ఉంటుంది, కానీ వాడికి ఏమో ఉండదు. కాబట్టి నీ క్రియలను నేను ఎరుగుతున్న సంఘమా అంటున్నాడు. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీవు కూడా ఏదో ఒక సంఘానికి చెందినటువంటి వ్యక్తివే కదా, ఒక దేవుని నమ్ముకున్నటువంటి ఒక విశ్వాసవే కదా. ఈ రోజున ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అదేంటి అని చెప్పానంటే, ఎఫెసీ సంఘంలాగా నీవు కూడా సత్క్రియలు కలిగి ఉండు అని చెప్పని దేవుని వాక్యం బోధిస్తుంది. తర్వాత రెండో విషయం ఏంటని చెప్పానంటే, కష్టము. ఏంటి కష్టము? సువార్త పరిచర్యలోను పడేటటువంటి కష్టం. దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు కష్టపడి మనం దేవుని సువార్తను ప్రకటించాలి. కష్టపడి మనం సంఘాలను కట్టాలి. కష్టపడి మనం ఏం చేయాలంటే దేవుని కొరకు, పేదల కొరకు సత్కార్యాలు, సత్క్రియలు చేయాలి. కష్టము. కొంతమంది అంటూ ఉంటారు, నేను నా కుటుంబం కోసం కష్టపడుతున్నా, నా బిడ్డల కోసం కష్టపడుతున్నా అంటారు. కానీ దేవుని కొరకు నువ్వు ఎంత కష్టపడుతున్నావు? ఎన్ని ఆత్మలు సంపాదించావు? రేపు దేవుని బిడ్డలారా, కొంతమంది అంటారు, దేవుని నమ్ముకొని ఎంత సంపాదించా, నీకు ఎంత వస్తుంది అని అడుగుతారు. నేను వారికి చెప్పేటటువంటి సమాధానం ఏంటంటే, దేవుని నమ్ముకొని ఇప్పటికీ నేను నాకున్నటువంటి 3 సంఘాల్లో ఇంచుమించు 500 ఆత్మలు సంపాదించాలి. కష్టపడి దేవుని కొరకు సువార్త ప్రకటించి, కన్నీరు కార్చి, ప్రార్థించి 500 ఆత్మలను సంపాదించుకున్నాను. ఇది నా కష్టం. మరి 3 చోట్ల మందిరాలు కట్టాను. అది నా కష్టం. నా కష్టం అని కూడా నేను అన్నాను. అది దేవుడు నాకు ఇచ్చినటువంటి కృప. ఎందుకంటే నేను ఏం చేసినా అది దేవుని వల్లనే కలిగిందే తప్ప నాకు కనీసం ఆ వేసమంతా కూడా నాకు ఏమీ లేదని చెప్తా. నేనే కాదు, అపోస్తులుడైనటువంటి యేసుక్రీస్తు వారి శిష్యులకు కూడా ఏం చెప్పాడంటే, అంతయు మీరు చేసిన తర్వాత నిష్ప్రయోజక దాసులు అనుకోండి, మేమేం చేయలేదు, నిమిత్త మాత్రం ఇదంతా దేవుడే చేశాడు అనుకోండి, మీ పేరులు పరలోకపు జీవగ్రంథంలో ఉంటే చాలని చెప్పాను ప్రభు సెలవిచ్చాడు. ఈ వాక్యాన్ని వింటున్న సహోదరి, దేవుని కొరకు నువ్వు ఎంత కష్టపడుతున్నావు? ప్రతిరోజు కష్టపడి
మరి కూలికి వెళ్ళో, ఉద్యోగానికి వెళ్ళో, లేకపోతే వ్యాపారం చేసో, ఇంకోటి చేసో, మొత్తం మీద నీ కుటుంబం కోసం కొంత డబ్బు సంపాదిస్తున్నావు. కానీ దేవుని కొరకు నువ్వు ఎంత కష్టపడుతున్నావు? నువ్వు పడేది దేవుని కొరకు కష్టపడుతున్నావా, లేకపోతే కుటుంబం కోసం కష్టపడుతున్నావా? అంటున్నాడు, నీ క్రియలను నేను ఎరుగుదును, నీ కష్టమును నేను ఎరుగుదును, నీ సహనమును కూడా నేను ఎరుగుదును. సేవ చేయాలంటే సహనం కావాలి. చాలా మందిలో సహనం లోపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు సహనము కలిగి ఉండమని చెప్పారు అన్నాడు. ఆయన సహనము కలిగి ఉన్నాడు. సహనము అనే మాటకు అర్థం ఏంటంటే ఓర్చుకొనుట. కొంతమంది తొందరపడి మాట్లాడుతూ ఉంటారు. వారు తొందరపడినట్లుగా మనం కూడా తొందరపడిపోకుండా మనం ఏం చేయాలి అని చెప్పానంటే సహనం కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి. దేని విషయంలో ఓర్పు కలిగి ఉంటున్నాం మనము, ఉంటున్నాం మనము? దేవుని సువార్తను ప్రకటించేటప్పుడు చాలా రకాలైనటువంటి నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. అవి కాకుండా మరి కొన్ని చోట్ల కొంతమంది స్వార్థికులను, సేవకులను, మరి దైవజనులను సువార్త ప్రకటించినప్పుడు కొడుతున్నారు. కానీ వారు ఏం చేస్తున్నారంటే ఓర్పు కలిగి ఉంటున్నారు, సహనం కలిగి ఉంటున్నారు. అలాంటి సహనము సంఘములో కొంతమంది వాక్యం తెలిసిన వారు కానీ వాక్యం తెలియని వారు కూడా కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు. మన మనసుకు కష్టం కలిగేది. ఆ విషయంలో కూడా మనం ఓర్పు కలిగి ఉండాలి, సహనం కలిగి ఉండాలి. మా ఆత్మీయ తండ్రి దైవజనుడు దేవదత్తయ్య గారు ఒక మాట అనేవాడు, ఓర్చుకుంటే కోడిగుడ్డు సత్యంత అవుతాబాయ్ అని చెప్పాను. అంటే అర్థం ఏంటి అని చెప్పానంటే, గుడ్డు పెట్టగానే దాన్ని ఉడకబెట్టుకొని తినేస్తే 1 నిమిషం పట్టదు. అదే గుడ్డును ఓర్చుకొని తీసుకెళ్లి కోడి కింద పెట్టి దాన్ని పొదిగించి దాన్ని పెద్ద చేసిన తర్వాత దాన్ని పోసుకొని వండుకొని తింటే చట్టడి కూర అవుతుంది. అప్పుడు ఇంటి వాళ్ళు అందరూ తినచ్చు. ఇంకా అదే కాదు, ఇంకా ఓర్చుకొని పిల్లలు చేపిస్తే ఆ పిల్లల మంద విస్తరిస్తే అది కూడా ఓర్పు వల్ల కలిగిందే. కనుక ఇలాగ దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నది. నీ సహనమును, నీ క్రియలను, నీ కష్టమును నేను ఎరుగుదును అంటున్నాడు. ఎఫెసీ సంఘం అంట దేవుని కొరకు సత్క్రియలు చేసింది. రెండవది, ఎఫెసీ సంఘము దేవుని కొరకు కష్టపడింది. అలాంటి భయంకరమైన పరమైనటువంటి విగ్రహారాధన కలిగిన స్థలంలో సంఘము కట్టడం అని చెప్పారంటే మాటలు కాదు. అలాంటి స్థలాల్లో పౌలు సంఘాన్ని కట్టాడు. ఆ సంఘానికి తిమోతిని నాయకుడిగా పెట్టాడు. ఆ సంఘములో తిమోతి ఓర్పు కలిగి ఉంది. మనం చూస్తూ ఉంటాం. ఒక చర్చి కడతాం. ఆ చర్చి కట్టిన తర్వాత దానిలో ఆరాధన జరుగుతూ ఉంటుంది. ఆ చుట్టుపక్కల వాళ్ళు వస్తారు. పాస్టర్ గారిని పట్టుకొని నానా మాట్లాడతారు, తిడుతూ ఉంటారు. అన్నిటినీ ఓర్పుతో ఓర్చుకోవటమే ఇది ప్రభు నేర్పింది. మంచి సంపాదించుకోవటానికి ఒక జీవితకాలం పడుతుందండి. చెడు తెచ్చుకోవటానికి క్షణం చాలు. ఇది కూడా దేవుని కొరకు పడినటువంటి ప్రయాసంలో ఒకటని చెప్పవచ్చు. అయితే ఇక్కడ రాయబడినటువంటి మాటల్లో నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. వాక్యం వింటున్న నీతో కూడా చెప్తున్నాను. దేవుని కొరకు నువ్వు పడుతున్నటువంటి కష్టం, దేవుని కొరకు నువ్వు చేస్తున్నటువంటి సత్క్రియలు, దేవుని కొరకు నువ్వు ఓర్చుకుంటున్నటువంటి ఓర్పు అంటే సహనము కలిగి ఉండటం, ఇవన్నీ దేవుడు చూస్తున్నాడు. తర్వాత ఇంకొక మాట వాడుతున్నాడు ఇక్కడ, నీవు దుష్టులను సహింపలేవనియు
అపోస్తులు కాకయే తాము అపోస్తులు అని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధీకులని నువ్వు కనుగొంటివనియు, ఒకటి నీవు దుష్టులను సహింపలేవనియు. సంఘంలో అందరూ విశ్వాసం కలిగిన వాళ్ళు, భక్తి కలిగిన వాళ్ళు ఉండరండి. దుష్టులు కూడా ఉంటారు. యేసుక్రీస్తు ప్రభు వారు ఒక ఉపమానం చెప్పాడు. ఏం చెప్పాడు అని చెప్పానంటే, ఒక వ్యవసాయకుడు పొలంలోనికి వెళ్ళి విత్తనాలు విత్తాడు. ఆ విత్తనాలు విత్తిన తరువాత కొంతకాలానికి ఆయన చేను చూద్దామని పనివారు వెళ్ళారు. దానిలో వేసినటువంటి పంటతో పాటు గురుగులు కూడా కనపడుతున్నాయి అంట. అంటే గోధుమ విత్తనాలు చిమ్మాడు, గోధుమ విత్తనాల మధ్య కలుపు కనపడుతుంది, గురుగులు కూడా కనపడుతుంది. పనివారు వెళ్ళి అంటున్నారు, మంచి విత్తనాలు విత్తావు కదా, ఈ గురుగులు ఎక్కడి నుంచి వచ్చినాయి? సంఘంలో వాక్యం చెప్తున్నప్పుడు వాక్యాన్ని అర్థం చేసుకొని వాక్యానుసారంగా నడిచేవాళ్ళు ఉంటారు. వాక్యాన్ని పెడార్థాలు తీసుకొని దాన్ని గురించి వ్యాఖ్యానాలు చేసి పెడార్థంగా మాట్లాడేవాళ్ళు కూడా ఉంటారండి. వారు వెళ్ళంటారు, అయ్యా మరి పొలంలో ఆ గురుగులన్నీ కూడా పీకేయమంటారా మీరు అని చెప్పానని అడిగితే ప్రభు అంటున్నాడు, వద్దు వద్దు, కోతకాలం వరకు వీటిని కూడా పెరగనివ్వండి. ఎందుకంటే మీరు కలుపు తీస్తూ ఉన్నప్పుడు మంచి మొక్కలు కూడా మీరు అనగా గోధుమలను కూడా పెరిగి వేస్తారేమో. కోతకాలము పంటకాలం వచ్చిన తర్వాత ముందుగా గురుగులను ఏరి బయట పారేసి తరువాత గోధుమలను నా కొట్టులో చేర్చండి. గురుగులు అనగా దుష్టులు. అంటే సంఘములో, పొలం అనగా సంఘము, సంఘములో గురుగులు అనగా దుష్టులు. అలాగే సంఘంలో గోధుమలు అనగా భక్తి కలిగినటువంటి విశ్వాసులు, నీతిమంతులు, పరిశుద్ధులు. ఇప్పుడప్పుడే వద్దు, కోతకాలం వరకు పెరగనివ్వండి. అందుకని ప్రభువు కూడా ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం అంటాడు, అన్యాయం చేసేవాడిని అన్యాయం చేయని, నీతిమంతుడిగా ఉన్నటువంటి వాడిని నీతిమంతుడిగానే ఉండని, నేను కోతకాలం వచ్చిన తర్వాత దానికి తీర్పు తీరుస్తానని చెప్పాను. కనుక నీవు దుష్టులను సహింపలేదా? నీవు ఎప్పుడు కూడా సంఘ కాపరి దుష్టులను సహించి వారిని ఓర్చుకుంటే చాలా పెరిగిపోతాయి. దుష్టులను ఎప్పుడు గమనిస్తూ ఉండాలి. దేవుని వాక్యం చెప్తుంది, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరు. సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు దుష్ట విశ్వాసులు ఉంటారు. కొంతమంది పైకి భక్తి గలవారిలాగా నటిస్తారు, కానీ వాళ్ళ హృదయాలలో ఎప్పుడు స్వార్థమే ఉంటుంది. నేను ఎప్పుడు నా సంఘ విశ్వాసులకు ఒక మాట చెప్తాను, వాళ్ళు అలా చేస్తున్నారు కదా, మీరు ఎందుకు ఊరుకుంటున్నారు అని చెప్పానంటే, యేసు ప్రభు వారి శిష్యుల్లో ఇస్కరియోతు యోధ ఉన్నాడు కదా, దేవుడు ఎందుకు ఊరుకున్నాడు? మరి పేతురు ఒకసారి వాడు మంచోడు కదా అని చెప్పినప్పుడు ప్రభు అన్నాడు, అతడు ఉండుట నాకు ఇష్టమైనప్పుడు నీకేంటన్నాడు. కనుక యేసుక్రీస్తు వారి శిష్యుల్లో ఇస్కరియోతు ఎలా ఉన్నాడో సంఘాల్లో దుష్టులు ఉంటారు, మంచోళ్ళు ఉంటారు. కాబట్టి వారిని దుష్టులని గ్రహించినప్పుడు వారి విషయంలో జాగ్రత్తగా ఉండటమే. తర్వాత ఇంకొక విషయం ఏంటని చెప్పానంటే, అపోస్తులు కాకయే తాము అపోస్తులు అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. చాలా మంది పాస్టర్లు కాకోకుండానే పాస్టర్లు అని చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సువార్థికురాండ్రు కాకపోయినా, సువార్థికులు కాకపోయినా కానీ దేవుడు మమ్మల్ని పిలిచాడు, దేవుడు మమ్మల్ని సేవ చేయమన్నాడు. నేను ఒక మాట చెప్తున్నానండి, నన్ను కూడా దేవుడు సేవకు పిలిచాడు. అంత మాత్రాన అభిషేకం లేకుండా సేవ చేయటానికి వీల్లేదు, బలిపీఠం ఎక్కడానికి వీల్లేదు. అక్కడ విషయాన్ని కనుక మనం ఆలోచించినట్లయితే, దేవుడు మమ్మల్ని పిలిచినప్పుడు ఇంకా మనుషుల అభిషేకం ఎందుకు?
సౌలును దేవుడు పిలిచాడు, రాజు అయినటువంటి సౌలును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. సమూయేలును పంపించి అభిషేకించమన్నాడా లేదా? సౌలు దేవుని మార్గంలో తప్పిపోయినప్పుడు మరలా దావీదును అభిషేకించమన్నాడా లేదా? దావీదును ఏమన్నాడు? నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఇష్టమునకు అనుకూలంగా నడుచుకునేవాడు, ఇతను నేను ఏర్పాటు చేసుకున్నాను. సమూయేలు వెళ్ళి అతను అభిషేకించన్నప్పుడు వెళ్ళి మరలా దావీదును అభిషేకించాడు. ఏలియా నా తర్వాత నేను ఈ యొక్క ప్రవక్తగా ఏ వ్యక్తిని అభిషేకించమంటావు అని చెప్పానంటే, దేవుడు ఎలీషాని ఏర్పాటు చేసుకున్నాడు, కానీ ఏలియా వెళ్ళి అతన్ని అభిషేకించాడు. యేసుక్రీస్తు ప్రభువారు సువార్త ప్రకటించడానికి ఆయన 12 మంది అపోస్తలులను ఏర్పాటు చేసుకున్నాడు, కానీ ఆయన ఏం చేశాడు తెలిసిన వారి తల మీద చేతుల నుంచి ప్రార్థించి సువార్తకు పంపించాడు. కానీ కొంతమంది తెలివిగా దేవుడు వారితో మాట్లాడకపోయినా, దేవుడు వారిని ఎన్నిక చేయకపోయినా, దేవుడు మమ్మల్ని ఎన్నిక చేశాడని, దేవుడు మమ్మల్ని పిలిచాడని మోసపు జీవితం జీవిస్తూ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసం ఆకర్షిస్తూ వాళ్ళ సంఘాన్ని కూడా భ్రష్టు పట్టించేటటువంటి వారు ఉంటారు. జాగ్రత్త. ఇలాంటి వాళ్ళు సంఘాలలో ఉంటారు, ప్రతి సంఘంలో కూడా ఉంటారండి ఇలాంటి వాళ్ళు. ఆనాడు మరి ఎన్నే అమరే అనేటటువంటి వారు, అబిరాము, దాతాను, కోరాహు అనేటటువంటి వాళ్ళు, ఆ తరువాత పౌలు కాలంలో అలెగ్జాందరు అనేటటువంటి వ్యక్తి, హుమేనియా, సుంటికే అనేటటువంటి తిమోతి పత్రికలో రాయబడి ఉంటుంది, మొదటి పత్రికలో. అక్కడ వారిని గురించి కూడా రాశాడు. 2 వ్యక్తులు కనబడతారు మనకి తిమోతి పత్రికలో చూస్తే. ఒకసారి చూడండి, అక్కడ నేను చదువుతాను ఆ విషయాన్ని. హుమేనియు, అలెగ్జాందరు అనేటటువంటి వారు ఉన్నారు. వీరిని దూషింపకుండా శిక్షించుటకై వీరిని సాతానికి అప్పగించారు. మనం ఏం వారిని అనవసరంలా, దేవుడు వాడిని శిక్షిస్తాడు. దేవుడు చాలాసార్లు నేను వాక్యం చెప్తుంటే వాళ్ళు అనుకుంటారు, నిజంగా దేవుడు అలాంటి వాడైతే ఈ పాటికి మమ్మల్ని శిక్షించాలి కదా, దేవుడు లేడు, ఉన్నా కానీ ఆయన శిక్షించడు అనేటటువంటి మనసు కలిగినటువంటి వాడు ఉంటారండి. కానీ దేవుడు కూడా చూస్తూ ఉంటాడని, ఒక రోజు వచ్చినప్పుడు ఆయన పాడితే ఒక దెబ్బకి దెమ్మ తిరిగిపోతాయి, ఏం తిరుగు లేకుండా నాశనం అయిపోతాయి ఆ కుటుంబం. జాగ్రత్త. నీవు ఒకవేళ ఈ వాక్యం వింటున్నటువంటి నీవు కూడా నీ సంఘంలో ఉన్నటువంటి నీ దైవ సేవకునికి వ్యతిరేకంగా నడుస్తున్నావా, నువ్వు దిద్దుకో. జాగ్రత్త. దేవుడు నన్నేం శిక్షించట్లేదు, దేవుడు నన్నేం చూస్తలేదు, దేవుడు నన్ను ఏం చేయడు అని అనుకుంటున్నావేమో. వేసలకైనా పరలోకం ఉందేమో కానీ వేషధారులకు పరలోక రాజ్యం లేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఎఫెసీ సంఘంతో మాట్లాడుతూ ఈ సంగతులు చెప్తూ అంటున్నాడు, అపోస్తలుడు కాకేవారు అపోస్తలుడని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధీకులని నీవు కనుగొంటివని. తరువాత నీవు సహనము కలిగి నా నామము నిమిత్తం భారం వహించి అలయలేదని నేను ఎరుగుతున్నాను. దేవుని నామం నిమిత్తము సహనం వహించి ఓర్పు కలిగి అలిసిపోలేదు. అలసట నీలోనికి రానివ్వద్దు. అలిసిపోయావా, దేవుని పని ఆగిపోతుంది, సాతాను కార్యాలు ముందుకు సాగుతాయి. ప్రార్థనలో అలిసిపోకూడదు, వాక్యం ప్రకటించట్లో అలిసిపోకూడదు. అపోస్తలుడైన పౌలు అంటాడు, అయ్యో సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ, నేను ఇష్టపడి ప్రకటిస్తే నాకు జీతం దొరుకుతుంది అంటున్నాడు. మరి రాజ్బాబాయ్ గారు ఒక పాట రాశారు, నడచి నడచి అలసిపోయినావా, నడువలేక సొమ్మసిల్లి నిలచిపోయినావా, నిశీదిలో ప్రకాశించు చిరంజీవులే
పరంజ్యోతి యేసుని ముందు నడువగా, యేసు వైపు చూడు, నీ భారమంత తీరు, తీరానికి చేరు, తీరానికి చేరు. సువార్త పరిచర్యలో అలసిపోతున్నావా? లేకపోతే నీకున్నటువంటి శ్రమలను బట్టి, నీకున్నటువంటి బలహీనతను బట్టి, ఇరుకు ఇబ్బందులను బట్టి, సంఘంలో ఉన్నటువంటి సమస్యలను బట్టి అలసిపోతున్నావా? పౌలు అంటాడు, మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగును కడముట్టించి తిని, నా విశ్వాసమును కాపాడుకుంటుని. తరువాత మాట ఏమంటున్నాడు అని చెప్పానంటే, మరి అక్కడ అన్ని బాగానే ఉన్నాయండి. అయితే ప్రభువు ఎఫెసీ సంఘం మీద ఒక నేరాన్ని మోపుతున్నాడు. దేవుని బిడ్డలారా, 7 సంఘాలకి ఉత్తరాలు రాయించాడు. 7 సంఘాలలో 6 సంఘాలలో ఎఫెసు, పెర్గము, తుయతైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికయ అనేటటువంటి సంఘాలలో, ఈ సంఘాలలో ఏదో ఒక పొరపాటు తప్పు ఉన్నది కానీ స్వర్ణ సంఘంలో మాత్రం ఏ తప్పు కూడా లేదు. తప్పు లేని సంఘం ఏది అని చెప్పండి? స్వర్ణ సంఘము. ఎఫెసీ సంఘము క్రియలు కలిగిన సంఘము, కష్టము పడినటువంటి సంఘము, సహనము కలిగినటువంటి సంఘము, దుష్టులను సహించని సంఘము, అపోస్తులు కాకే అపోస్తులమని చెప్పుకునేటటువంటి వారిని గ్రహించి వారు అబద్ధీకులని చెప్పని తెలుసుకున్నటువంటి సంఘము. అయినా కానీ ఒక నేరం మోపుతున్నాడండి. ఒక మాట చెప్పనా? ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీ మీద కూడా నేను ఒక మాట చెప్తున్నాను. అక్కడ ఏమంటున్నాడు అని చెప్పానంటే, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదలితివని నీ మీద నేను తప్పు ఒకటి మోపవలసినది. మొదటి ప్రేమ. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, సన్నిధికి రావటం మొదలుపెట్టినప్పుడు నువ్వు సన్నిధి పట్ల ఎంత ఆసక్తిగా ఉన్నావో, దేవుని కార్యక్రమాల్లో నువ్వు ఎంత ఆసక్తిగా పాల్గొన్నావో, ఎంత ప్రార్థన చేసావో, ఎంత వాక్యం చదివావో, ఎంత కన్నీరు కార్చావో, సంఘము కొరకు, దేవుని స్వార్థ కొరకు నువ్వు ఎంత ప్రయాసపడ్డావు. ఈనాడు ఆ ప్రయాస అంతా ఏమైపోయింది? దేవుని కొరకు నువ్వు పడేటటువంటి ప్రయాస అంతా ఏమైపోతుంది? రే దేవుని బిడ్డ, అపోస్తులుడైనటువంటి పౌలుకు మాట అంటాడు, మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగును కడముట్టించి తిని, నా విశ్వాసమును కాపాడుకుంటుని, నా కొరకు జీవక్రియట ఉంచబడింది. ఓపిక ఉన్నంత వరకు దేవుని స్వార్థ ప్రకటించుట కొరకు పరుగులెత్తాలి. కీర్తిశేషులు మత్తయ్య గారు ఒక మాట అనేవారు. ఆయన ఉన్న దినాలలో ఒక మాట వాడేవారు. ఆరంభ దినాలలో ఆదివారం శుక్రవారం ప్రార్థనకి వెళ్ళి రావటం తప్ప పనేమి లేదు. కానీ వయసు పెరిగింది, పరిచర్య పెరిగింది, ఇప్పుడు పరిగెత్తలేని స్థితి వచ్చింది. చివరి వరకు ఆయన కూడా అలా పరుగులెత్తుంటే ఆరోగ్యం బాగలేదు కదా, రెస్ట్ తీసుకోవచ్చు కదా అని చెప్పానంటే, ఏంటమ్మా దేవుని సువార్తలో రెస్ట్ తీసుకోవటం ఏంటి? ఎన్ని ఆత్మలు నశించిపోతాను, నీకేం జరుగుతుందని చెప్పాననేవాడు అత్తగారితో. భార్య భర్తలు ఇద్దరు కూడా అలా పరుగులెత్తారు సువార్త నిమిత్తం. ఈ మాటలు వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, దేవుని వరకు నువ్వేం పరుగులెత్తుతున్నావు? దేవుని సువార్తను నీవు ఎంత కష్టపడి దేవుని వాక్యాన్ని బోధిస్తున్నావు? నీ కష్టాన్ని దేవుడు చూస్తున్నాడు. అయినా నీ మీద తప్పు ఒకటి మోపవలసినది అని చెప్తున్నాడు. తరువాత ఇది తప్పు. ఒకవేళ నువ్వు దాన్ని దిద్దుకోకపోతే ఆయన అంటాడు, ఏ స్థితిలో నుండి నువ్వు పడితేవో అది జ్ఞాపకం చేసుకో. మొదట నీకున్నటువంటి ప్రేమ, మొదట నీకున్నటువంటి ప్రార్థన ఆసక్తి, మొదట నీకున్నటువంటి సన్నిధి పట్ల ఆసక్తి ఈనాడు లేవు. ఒక మాట మనల గురించే చెప్పాడు ప్రభు, భవిష్యత్తులో జరగబోయే విషయం.
నా రాకడలో నేను మీలో విశ్వాసమును కనుగొందునా అంటే విశ్వాసం కనపడలేదు. దానికి ఆశ్చర్యపడాల్సిన పని లేదు, విశ్వాసలే కనపడలేదు. 20-25 సంవత్సరాలు కన్నీరు గార్చి ప్రార్థన చేసి దేవుని కార్యాలు చూసిన వాళ్ళే ఈనాడు దేవుడు ఏం చేశాడు నాకు అని చెప్పాను ఇస్కరియోతు యూదాలాగా లోకంలోనికి వెళ్ళిపోయినటువంటి వారు ఉన్నారు. వారిని చూస్తే నాకు చాలా బాధేస్తుంది. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన అంటున్నాడు, నువ్వు ఏ స్థితిలో నుండి పడితే అది జ్ఞాపకం చేసుకొని ఆ మొదటి క్రియలు, మారు మనసు పొందే మొదటి క్రియలు చేయి. ఇప్పటికైనా పర్వాలేదు, జరిగిపోయిన కాలాన్ని వదిలేద్దాం. ఇప్పటి నుంచి అయినా దేవుని పని విషయంలో బలంగా పాలు. సువార్త ప్రకటించేటటువంటి వారు భారంతో ప్రకటిస్తూ ముందుకు సాగుతుంటే ఈ సువార్త పరిచర్యని ఒక ఫైనాన్షియల్ గా మార్చుకునే డబ్బు కోసం ప్రయాసపడేటటువంటి వాడు కూడా. కానీ ఒక విషయం ఏంటంటే డబ్బు కోసం ప్రయాసపడినటువంటి ఇస్కరియోతు యూదా తను సంపాదించుకున్న 30 వెండి నాణ్యాలు ₹1 కూడా ఖర్చు పెట్టుకోలేదు. ఆకానున్నాడు, బంగారపు కట్టి, సేనారు వస్త్రము, వెండి తీసుకొని వెళ్ళి గుడారంలో దాచిపెట్టు, కనీసం ఒక చిన్నం కూడా వాడుకోలేదండి అతను. గెహాజీ ఉన్నాడు ఎలీషా దగ్గర, అతడు దడ్డుదారిని పరిగెత్తుకెళ్ళి నయమాన్ దగ్గర బంగారం తెచ్చుకున్నాడు, వస్త్రాలు తెచ్చుకున్నాడు, ఇవన్నీ తెచ్చుకున్నాడు. కనీసం తన జీవితంలో ₹1 కూడా వాడుకోలేదండి. ఏ డబ్బు కోసం ప్రయాసపడి స్వార్థ ప్రకటిస్తున్నావా? ఒక రోజున దేవుడు ఇదంతా కూడా నువ్వు సంపాదించి దాచుకొని స్వార్థ కొరకు ఖర్చు పెట్టుకోకుండా నువ్వు దాచుకున్నటువంటి ప్రతి రూపాయికి దేవుడు ఒక రోజున లెక్క అడుగుతాడు. అయితే నేను ముగింపులోనికి వస్తున్నాను. నువ్వు దిద్దుకుంటే నువ్వు ధన్యుడవు, ధన్యురాలవు. ఇంకేమన్నాడు అని చెప్పానంటే, అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసేస్తా. దీపస్తంభము అని చెప్పానగా సంఘము. తరువాత వ్యక్తిగతంగా చూస్తే విశ్వాసి యొక్క హృదయంలో నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. దీపాన్ని తీసివేసినా, దీపం ఆరిపోయినా ఆ ఇంట్లో ఏముంటదంటే చీకటి ఉంటుంది. సంఘంలో పరిశుద్ధాత్మ లేకపోయినా, ప్రార్థన లేకపోయినా, ఆ సంఘంలో ఎంతమంది విశ్వాసులు ఉన్నా ఆ సంఘంలో చీకటే ఉంటుంది. కనుక ప్రియ దేవుని జనాంగమా, దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఇప్పుడైనా మన జీవితాన్ని మరలా దిద్దుకొని దేవునిలో మరి నమ్మకంగా నడుచుకుందాము. ఒకవేళ కనుక అలా నడవకపోతే దేవుని వాక్యం చెప్తుందంటే నీ యొద్ద నుండి నీ దీపస్తంభాన్ని తీసేస్తాను. తరువాత వీటన్నిటిలో కూడా మంచి క్రియలు, కష్టము, సహనము కలిగి దుష్టులను సహించుకోకుండా, అపోస్తులు కాకోకుండానే అపోస్తులు అని చెప్పుకుంటున్నటువంటి దొంగ బోధకులను ఖండించినప్పుడు, వారిని జయించినప్పుడు, వారి యొక్క ఆలోచన, వారి మనస్సులను ఏకీభవించుకోకుండా వాటిని దూరంగా ఉన్నప్పుడు ప్రభు ఒక మాట అంటున్నాడు, అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, అదేంటి అని చెప్పంటే నికోలాయితుల క్రియలను నీవు ద్వేషించి ఉన్నావు. నికోలాయితుల యొక్క క్రియలను నీవు ద్వేషించుచున్నావు. ఈ నికోలాయితులు అనేటటువంటి వారు మన బైబిల్ గ్రంథంలో ఎక్కడా కనబడరు, కానీ ఈ ప్రకటన గ్రంథంలోని మరొక చోట కనబడతారు వాళ్ళు. అయితే ఈ నికోలాయితులు అనేటటువంటి వారిని గురించి బైబిల్ గ్రంథం అపోస్తలుల కార్యాల్లో మనం 7వ అధ్యాయంలో ఒక మాట చూస్తే అక్కడ ఏమని రాస్తాడంటే, స్వార్థ పరిచర్య చేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి వారికి పరిచర్య చేయటానికి, అది కూడా ఎలాంటి పరిచర్య అంటే ఒకసారి చదువుదాం మనము. అపోస్తలుల కార్యముల గ్రంథములో 6వ అధ్యాయములు, క్షమించండి 7వ అధ్యాయం అని చెప్పాను. 6వ అధ్యాయములో
4వ వచనాన్ని చదువుదాం. అయితే మేము ప్రార్థన చేయుట యందు వాక్య పరిచర్య యందు ఎడతెగక ఉందుమని చెప్పిరి. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు, చూడండి, కొంతమంది 7 వ్యక్తులను ఎన్నుకున్నారు వాళ్ళు అక్కడ పరిచర్య చేయటానికి. వారిలో ఒకరెవరు అని చెప్పారంటే, విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫను, ఇతను మొదటి వ్యక్తి. రెండవది ఫిలిప్పు, మూడవది ప్రోకోరు, 4వ వ్యక్తి నీకానోరు, 5వ వ్యక్తి తీమోను, 6వ వ్యక్తి పర్మనాసు, 7వ వ్యక్తి, చూడండి ఈ మాట మరలా 2 సార్లు చదువుతాం. యూదుల మత ప్రవిష్టుడును అంతియొకయ వాడునగు నికోలస్ అనువానిని ఏర్పరచుకునేది. వారిని అపోస్తలుల ఎదుట నిలబెట్టి వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచారు. ఇక్కడ మనకి నికోలస్ అనేటటువంటి ఒక వ్యక్తి పేరు కనబడుతుంది. ఈ 7 యవనస్తులు సంఘంలో ఉన్నటువంటి విధవరాళ్ళకి పరిచర్య చేయటానికి అపోస్తలుడు నిర్ణయించినటువంటి వ్యక్తులు. వీళ్ళల్లో అందరూ కూడా స్వార్థను నమ్మకంగా ప్రకటించినటువంటి వారు. అయితే అక్కడ ఒక వ్యక్తి కొరకు రాస్తున్నాడు, యూదుల మత ప్రవిష్టుడు. రెండవది అతడు అంతియొకయ వాడు. అంత్యొకయ అనేటటువంటి ప్రాంతంలో ఇతను నివసించేటటువంటి వాడు. యూదుల మత ప్రవిష్టుడు. ఇతను మొట్టమొదట సంఘములో నమ్మకంగానే దేవుని పట్ల, యేసుక్రీస్తు ప్రభు వారి పట్ల నడుచుకున్నాడు. తర్వాత ఇతను ఏమని బోధ చేస్తూ మొదలు పెట్టాడు అని చెప్పానంటే, క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి యేసుక్రీస్తుతో పాటు పాత నిబంధన సంబంధమైనటువంటి ధర్మశాస్త్ర విధానంలో కూడా మనం నడుచుకోవాలి అని చెప్పని సంఘానికి బోధిస్తున్నాడు. అంటే దేని విషయంలో అని చెప్పాడు, దేవునికి బలులు అర్పించటం, ఆచార అలవాట్లను సంప్రదాయాలు పాటించటం అనేటటువంటి విషయాలు బోధిస్తున్నాడు. తర్వాత రెండవది, ఈ నికోలాయితులు అనేటటువంటి వాళ్ళు ఈ ఎఫెసీ పట్టణంలో బాగా ధనవంతులు. వీళ్ళు సంఘములోనికి ప్రార్థనకి వెళ్ళినప్పుడు సంఘములో వీళ్ళు సంఘం మీద పెత్తనం చేయాలనుకునేటటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు. ఈనాడు కూడా చాలా మంది సంఘాలు పెత్తనం చేయాలనేటటువంటి వాళ్ళు కూడా ఈనాడు కూడా ఉన్నారండి. వాళ్ళలో ఎక్కువ ఎవరని చెప్పారనంటే సంఘంలో ధనవంతులే. తర్వాత రెండవది, వీరు పెత్తనం చేయటం ఎవరి మీద అని చెప్పారంటే విశ్వాసుల మీద కాకుండా సేవకుల మీద కూడా పెత్తనం చేయాలనుకునేటటువంటి వాడు. ఆ రోజుల్లో ఏం జరిగింది అంటే, సంఘములో సేవకుడు వీరి మాట వినకపోతే సంఘములో నుంచి తొలగించడానికైనా, రెండవది వీరు సంఘములో ఉన్నటువంటి పాస్టర్ గారిని కొట్టి పైపెట్టి తిట్టి ఆయనను తన వైపుకు మలుచుకొని వారికి అనుకూలంగా బోధ చేయించుకునేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారు నికోలాయితులు. అయితే వీరి విషయంలో కూడా ఆ సంఘం, ఎఫెసీ సంఘము ఏం చేస్తుందని చెప్పానంటే, వారిని కూడా నీవు నమ్మలేదు, దగ్గరకు రానియలేదు. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలను నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వాటిని ద్వేషించుచున్నాను. సంఘమే కాదంట, సంఘంతో పాటు ఎవరు ద్వేషిస్తున్నారు? దేవుడు కూడా ఆ క్రియలను ద్వేషిస్తున్నాడు. సంఘానికి కాపరి మెయిన్ వ్యక్తి. దేవుని వాక్యాన్ని తన ఇష్టపూర్వకంగా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీదకి వచ్చినప్పుడు దేవుని వాక్యాన్ని బోధించేటటువంటి అధికారము పరిశుద్ధాత్మ దేవుడు అతనిలో ఉండి బోధిస్తున్నప్పుడు సేవకుడిని ఈ వాక్యం చెప్పండి, ఈ వాక్యం చెప్పొద్దు, ఈ వాక్యం చెప్పకూడదని చెప్పారని అతను నిబంధనలు పెట్టే హక్కు ఎవరికీ లేదు. కానీ ఇక్కడ నికోలాయితులు అనేటటువంటి వాళ్ళు చేశారు ఆ పనిని. తర్వాత ఇది దేవునికి కూడా నచ్చలేదు. కొన్ని ప్రాంతాలకు వెళ్తే కొన్ని సంఘాల్లో సంఘ పెద్దలే ప్రసంగాన్ని రాసిస్తారంట. ఆ పెద్దలు చెప్పినటువంటి మాట ప్రకారంగా సంఘంలో చదివి రావాలి. ఒకవేళ కాదు, నా మనస్సాక్షి అంగీకరించట్లేదు, ఈ వాక్యం నేను బోధించనని చెప్పాను అంటే సంఘం నుంచి ఇమీడియట్లీగా పాస్టర్ గారిని బయట పంపించేస్తున్నారంట. కొంతమంది సంఘ పెద్దలు
మరి యూట్యూబ్లో, ఫేస్బుక్లో చూస్తూ ఉన్నాము. దైవ సేవకులు వేదిక దగ్గరికి వెళ్ళి వేదిక మీద ఉండగానే దైవ సేవకుల్ని మైకి పెట్టి కొట్టినటువంటి వారిని కూడా నేను చూశానండి. ఒక విషయం చెప్తున్నాను, అలాంటి వారికి దైవ సేవకుల మీద వ్యతిరేకంగా నడవటం కానీ, ఆంక్షలు పెట్టి ఇష్టానుసారంగా సేవకుడిని వాడుకోవాలని ప్రయత్నం చేయటం కానీ, తర్వాత మూడవది ఏంటి అని చెప్పారంటే దైవ సేవకుల మీద దూషణ మాటలు మాట్లాడినా, దైవ సేవకులను చేయెత్తి ఒక దెబ్బ కొట్టినా ఖచ్చితంగా వారు దేవుని శిక్షకు గురవుతారు. జాగ్రత్త. కాబట్టి ఈ సంగతులను చెప్పి ప్రభు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, చెవులు గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. ఈ మాట 7 సంఘాలకి కూడా రాస్తూ, మొదటి మాట సంఘము దూతకి ఇలాగూ రాయము అనే మాట ఒకటి, రెండవది తప్పొకటి నీ మీద మోపుచున్నాను అనే మాట ఒకటి, మూడవది ఆత్మ చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక అనే మాట ఒకటి, జయించిన వానికి అనేటటువంటి మాట ఒకటి. ఈ 7 సంఘాలలో ఈ 4 మాటలు వస్తాయండి. భవిష్యత్తు అంటే జరగబోయేటటువంటి ఎపిసోడ్లో ఈ సంగతులు మీకు 7 సంఘాల గురించి వివరించినప్పుడు వివరిస్తాను. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. అదేంటని చెప్పానంటే, ఇన్నిటిని ఓర్చుకొని నువ్వు నిలబడితే ఓ విశ్వాసి, ఓ సేవకుడా, ఓ సంఘమా, దేవుడు నీకు బహుమానిస్తాను అంటున్నాడు. ఏం బహుమానము? జయించువానికి దేవుని పరదేశంలో ఉన్నటువంటి జీవవృక్ష ఫలమును భుజింపనిస్తాను. జయించిన వానికి. సంఘ సేవకుడు సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులతో, సాతాను యొక్క సమూహంతో, లోకస్తులైనటువంటి వారితో, మరి దయ్యాలతో, సాతానుతో పోరాడుతూ ఉంటాడు. ఈ పోరాటంలో నువ్వు జయిస్తే ఒక సేవకుడా, జయిస్తే ఓ విశ్వాసి, జయిస్తే ఓ సహోదరి సహోదరుడా, దేవుడు నీకు ఇచ్చేటటువంటి ఆధిక్యత ఏంటంటే దేవుని పరదయసులో ఉన్నటువంటి జీవవృక్ష ఫలమును భుజింపనిస్తాను. ఈ జీవవృక్ష ఫలాలు ఎక్కడున్నాయి అని చెప్పంటే ఆది కాండములో మనం చూస్తే అక్కడ జీవవృక్షము, మంచి చెడ్డలను తెలియచేయ వృక్షము అని రెండు వృక్షాలు ఉన్నాయి. ఆ వృక్షాలలో జీవవృక్షము ఇది మళ్ళా ప్రకటన గ్రంథంలో మనకి 22వ అధ్యాయంలో మళ్ళా ఆ జీవవృక్షం కనబడుతుంది. అది కూడా ఎక్కడ కనబడుతుంది అంటే ఈ భూమి మీద కాదు. దేవుడు మరో ఒక కొత్త భూమిని, కొత్త ఆకాశమును సృష్టించినప్పుడు ఆ కొత్త భూమి మీద ఏముంటుంది అని చెప్పారంటే జీవవృక్షం ఉంటుంది. ఆ జీవవృక్షం ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది అని చెప్పానంటే ఆ సింహాసనం, దేవుని సింహాసనం యొద్ద నుండి ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ ప్రవహిస్తున్నప్పుడు ఆ నదికి ఆవల ఈవల కూడా జీవవృక్షం ఉండను అన్నాడు. జీవవృక్షములు ఉండను కాదు, జీవవృక్షం ఉండను అని చెప్పాను అన్నాడు. కనుక ఆ వృక్షము ఎలా ఉంటుంది అంటే నెలకి ఒక కాపు చొప్పున 12 నెలలకి 12 కాపులు కాస్తుందంట. జనములు దాని యొక్క పండ్లు తిని జీవితకాలం జీవిస్తారంట దీర్ఘాయుష్మంతులుగా. దాని ఆకులు జనములను స్వస్థపరచుటకై మరి వినియోగించుదురు అని చెప్పని రాశాడు. ఎఫెసీ సంఘాన్ని గురించి మనం చెప్పుకున్నాము. నా మాటలు ముగిస్తున్నాను. దీనిలో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి అని చెప్పానంటే, 1 క్రియలు, కష్టము, సహనము కలిగిన సంఘము. 2వది దుష్టులను సహింపని సంఘము. అపోస్తులు కాకే తమ అపోస్తులను చెప్పుకునేటటువంటి వారిని పరిశీలించి వారు అబద్ధికులని తెలుసుకున్నటువంటి సంఘం. తరువాత ఈ సంఘానికి ఉన్నటువంటి తప్పు, లోటు ఏంటి అని చెప్పానంటే, మొదట ఉన్నటువంటి ప్రేమను విడిచిపెట్టిన సంఘం. తర్వాత మరి మారు మనసు పొందకపోతే నీ యొద్ద నుండి దీపస్తంభాన్ని తీసేస్తాను. తరువాత నికోయిలాయితులు లాంటి తప్పుడు బోధలను కూడా దేవునితో పాటు సంఘం కూడా విసర్జించింది, ఇష్టపడలేదు. జయించినటువంటి వారికి జీవవృక్ష ఫలం యొక్క
ఫలమును పూజించేటట్లుగా దేవుడు చేస్తాడు. 7 సంఘాలకి జయించినటువంటి వారికి ఏమేమి ఆధిక్యతలు ఉన్నాయో ఒక్కొక్క సంఘాన్ని గురించి వివరించేటప్పుడు ఈ సంగతులు చెప్పి ఆ తర్వాత చివరిలోకి వచ్చిన తర్వాత జయించిన వారికి ఏమేమి ఉంటాయి అనేటటువంటిది వివరించడం జరుగుతుందండి. ప్రార్థన చేయండి. ఇప్పుడు మొదటి సంఘము ఎఫెసు సంఘాన్ని గురించి చెప్పుకున్నాం. రేపు మనము మరి స్వర్ణ సంఘాన్ని గురించి చెప్పుకోబోతున్నాం. ప్రార్థనా పూర్వకం మీరు ఎదురు చూడండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించును గాక. మీ అందరికీ వందనాలు, దేవుని స్తోత్రాలు. మరి లాక్డౌన్ ఉన్నంత కాలము కూడా ఇంటి వద్ద ఇవ్వండి, దేవుని వాక్యాన్ని వింటూ మనము ప్రార్థన పూర్వకంగా జీవించుదాం. మరి మీ విశ్వాసాలు ఎవరు కూడా దయచేసి కోల్పోవద్దు. మీ ప్రక్క వారిని కూడా మీరు ఒక చోట 2-3 కలిసి ప్రార్థన చేసి మరి దేవుని యొక్క సంఘాన్ని మీరు బలపరచవలసిందిగా మనం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. మహాగణుడును మహోన్నతుడైన మా పరలోకపు ప్రియ తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము ప్రభువా. విన్న వాక్యం బిడ్డల హృదయాలలో భద్రపరచండి, నీరు కట్టి ఫలింప చేయండి ప్రభువా. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి వారు ఎవరైనా అనారోగ్యవంతులుంటే దేవా వారిని మీరు దర్శించి ప్రభా నా తండ్రి వారిని స్వస్థపరిచి ఆరోగ్యంగా ఇచ్చండి. ఆర్థిక ఇబ్బందులు ఉంటే తీసివేయండి ప్రభు. అప్పుల భారంతో ఉంటే అప్పుల నుంచి విడిపించండి నాయన. వారికి గృహాలు, మంచి గృహాలు దయచేయండి తండ్రి. వారి బిడ్డల చదువులు నాయన, ముఖ్యంగా 10th క్లాస్ పిల్లల పరీక్షలు మరి మే నెలలో ఉండబోతున్నాయి అని చెప్పంటున్నారు తండ్రి. అన్ని సబ్జెక్టుల్లో మంచి మార్కులతో నాయన వారి పిల్లలందరూ కూడా పాస్ అవునట్లుగా మంచి స్థితిని వారికి అనుగ్రహించి దీవించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రాలు. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును.